సంతోషం. నడిపించిన వాళ్ళు కమలా గారు అండి. వాక్యం రామలక్ష్మి ఆంటీ కూడా స్టేజ్ మీదకి రండి. మనకి చక్కగా వాక్యం చదివి వినిపించిన సావిత్రి ఆంటీకి వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి స్టేజ్ మీదకి రండి. సిస్టర్ లీలా గారికి మా వందనాలండి. ఇమానియల్ సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి స్టేజ్ మీదకి రండి. ప్రార్థన చేసి సహకరించిన విమలక్కకి మా వందనాలు. దయచేసి స్టేజ్ మీదకి రండి. మనకి ఆరాధనలో నడిపించిన భవానీ ఆంటీకి వందనాలు తెలియజేస్తాం. రండి స్టేజ్ మీద. మనకి మనలో ఎంతో మంది కంటే చాలా చిన్నవారైనప్పటికీ సిస్టర్ రూబీ గారు చాలా మంచి వాక్యం మనందరికీ ఎంతో సంతోషకరంగా వాక్యాన్ని అందించిన రూబీ గారికి వందనాలు. సిస్టర్ పద్మ వాళ్ళ పాప ఇద్దరు మంచి డ్యాన్స్ ప్రదర్శించారు. ఒకసారి స్టేజ్ మీదకి రండి. అంతేకాకుండా మన ఇమ్మానియల్ ఆడపడుచులు మంచి డ్యాన్స్ వేశారు. వారికి టైం ఇవ్వలేదంట, వాళ్ళే చెప్తున్నారు. 1 డే ముందు కూడా చక్కగా మంచి కోఆర్డినేషన్తో డ్యాన్స్ వేశారు. ఒకసారి డ్యాన్స్ వేసిన వాళ్ళు స్కిట్లో పార్టిసిపేట్ చేసిన ఇమ్మానియల్ ఆడపడుచులు అందరూ ఒకసారి స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. రెండమ్మా ఒకసారి అందరూ స్పెషల్ సాంగ్ పాడిన సిస్టర్ గోల్డీ గారిని, సుజనా గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇదంతా జరగడానికి ఎప్పుడు వెనక నుంచి ఒకరుండి నడిపిస్తున్నారండి. ఇదే కాదండి, ఇమ్మానియల్ సంఘం నుంచి ఏది సక్సెస్ఫుల్గా జరిగినా దానికి మూల కారణం ఒకరు ఉంటారు. వారే మన పాస్టర్ గారు. అందరికీ ఐడియా ఇస్తారు, అందరినీ నడిపిస్తారు. ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని చక్కగా తెలియజేస్తారు. ఎవరైనా వెనకపడినా లేదు ఇదే చక్కగా చేయొచ్చు, డిస్కరేజ్ అవ్వద్దు అని మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చే మన పాస్టర్ గారు బ్యూలా గారికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. వరలక్ష్మి టీచర్ గారిని, ప్రార్థన చేసిన వరలక్ష్మి టీచర్ గారిని దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి మన ఇమ్మానియల్ ఆడపడుచులందరికీ చక్కగా జరిగించిన వారందరికీ చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయండి. మార్తమ్మ గారిని, డెబోరా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆఫరింగ్స్ పట్టినటువంటి మార్తమ్మ గారిని, డెబోరా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. విమలక్క స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రండి. లీలా గారు, సిస్టర్ లీలా గారు ఇంకా రాలేదు. సరే, బైబిల్ భాషణం చేసిన లీలా గారు. సావిత్రి ఆంటీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మరొక్కసారి చప్పట్లు కొట్టి అనౌన్స్మెంట్ చేసిన పాస్టర్ బింది ఇమ్మానియల్ గారికి సేవ సమాజం తరఫున వందనాలండి. అంతేకాదు మాకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్న అయ్యగారికి కూడా మా వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అభిషక్తులు అనేక సంవత్సరాలుగా చాలా ఓర్పుగా సహనంతో సేవ చేస్తున్న మా ప్రియతమ దైవసేనులు జయరాజు అయ్య గారికి ఈ సమయంలో మన మధ్య నెల్సన్ దంపతులు, నెల్సన్ రమ్య వారికి కుమారుని తీసుకుని రావాలని మనం తెలుస్తున్నాం. దేవుని సన్నదిలో కనిపించడానికి తీసుకొచ్చారు. వారి కుమారుని ఇస్తున్నాం. అలాగే
బర్త్డే జరిపించుకోబోతున్న మీనా గారు ముందుకు రావాలని మనం చూస్తున్నాం. దానికి ముందుగా ఈ మధ్య కాలంలోనే ఒక బైబిల్ క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో విద్యార్థులకి బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సంఘంలో వారు పిలిచినప్పుడు తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ప్రైజ్ ఎం షాలన్ గారు, మున్నయ్యారు, కర్మల్ చర్చ్. సెకండ్ ప్రైజ్ ఎస్ కమలా గారు, హిమాలయ. మరి శ్రీకాకుళం పట్టణంలో మరి అంతగా జరిగిన దాంట్లోనే విజేత పొందిన కమలా స్వరూప్ గారి బట్టి అతను చట్టపడచ్చు. ఈ సంగతి పార్టిసిపేట్ చేసే వారికి సర్టిఫికేట్స్ కూడా బహుకరించడం జరుగుతుంది. పేరు పిలిచినప్పుడు వారి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. కె సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎస్ రజని గారు, ఎస్ రజని, నెక్స్ట్ పి రాజేష్, ఏ హేమలత, వి ఐజక్ గారు, దైవశక్తి ప్రార్థనా మందిరం. డి ప్రియాంక, ఇమ్మానుయేల్ చర్చ్. డాక్టర్ డి ప్రియాంక. నెక్స్ట్ కే జోయిల్, దైవశక్తి ప్రార్థనా మందిరం. నెక్స్ట్ పి మీరా. నెక్స్ట్ డి మేరీ శ్రీనివాస్ గారు, శ్రీమతి మేరీ శ్రీనివాస్. అలాగే పార్టిసిపేట్ చేసిన బ్రదర్ ఎస్ స్వరూప్ గారు. అలాగే ఎస్ కమల గారు కూడా పార్టిసిపేట్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కమల గారు. అలాగే సుబ్రహ్మణ్య గారి తరపున గీత గారు కానీ వారి కుమారులు ఎడ్విన్ సంపత్ గారిని తీసుకొచ్చి మనం చేస్తున్నాం. వారు ఓకే కేక్ అడిగి వారు రావాలి. నెల్సన్ అండ్ రమ్య వస్తారు. అదేవిధంగా మీనా గారు కూడా ఉంటారు. కేక్ కటింగ్ మన గౌడీ గారు, సూజన్ గారు చేస్తారు. దైవ సేవకులు ప్రార్థన ఆశీర్వాదం రెండు దైవ సేవకులు ఇస్తారు. కానీ సో ఇప్పటివరకు ఈ కార్యక్రమం అంతా వెనకుండా నడిపించారు. ఒకసారి కూడా మధ్యలో రాలేని మన పాస్టర్ గారు ముగింపు మాటలు మాట్లాడాలని నేను కోరుతున్నాను. చెప్పలు పెడతాను. దయచేసి నా ముగింపు మాటలు ఏం లేవు, కానీ దానియేలు గ్రంథం మీద ఇప్పుడు క్విజ్ ఉంది. మీ అందరికీ స్త్రీలందరికీ కబడ్డీ ఉంది. ఓ అనలేదు, ఎవరు ఓ అనలేదు. కబడ్డీ ఉంది అమ్మా. అందరూ వెయిట్ చేయండి, మీకు భోజనాలు ఉన్నాయి, తప్పకుండా భోజనం చేయండి. బైబిల్ క్విజ్లో క్విజ్ అంటే ఏంటి కాదు, గ్రూప్ వైజ్గా కూర్చునిపోండి. మీ లక్
మీ దాంట్లో చదివే వాళ్ళు ఉంటే మీకే ప్రైజ్. ఇంత చక్కగా నడిపించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. పైకి రండి. అంత మాత్రమే కాదు, ఉదయకాల ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి స్తోత్రాలు. మీ అందరికీ ఒక లోటు కనబడిందా? ఒక లోటు కనబడిందా? ఏది? సొంక నిర్మలమ్మ గారు ఈరోజు అనారోగ్య పరిస్థితిలో, బలహీన పరిస్థితిలో కాలు వాచిన కారణాన్ని బట్టి రాలేకపోయారు. మీ అందరూ ప్రార్థన చేయండి తల్లి గారి కోసం. ఆమె లేవాలి, మన మధ్యకి రావాలి. దేవుని స్తోత్రం. ఆ లోటు చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది కాబట్టి ప్రార్థన చేద్దాం. ఈరోజు పుట్టినరోజు జరిపించుకుంటున్నాం వీణ గారికి. హ్యాపీ బర్త్డే అండి. దయతో భోజనం యొక్క ఒక 10 నిమిషాలు ఆలస్యం ఉంది, దానికి దయతో వేచి ఉండాలని మనం చేస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతి మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నెల్సన్ తండ్రిని ప్రేమించి అనుగ్రహించిన ప్రభా, మరి కుమారుడు మోక్ష ఆధునిక పక్షంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ప్రభా, మీరు ప్రేమించే బిడ్డను మీ నా మహిమాత్యమే మీ శిక్షలో బోధలో పెంచడానికి, ఆ బిడ్డ పెరగడానికి ప్రభా తన సహాయం అనుగ్రహించమని వచ్చిన మీ సరదాలో కనపరచడానికి తీసుకొచ్చిండుగా ప్రత్యేకమైన దీవెన దయచేయండి. ఈ కుటుంబం సత్యానికి స్తంభముగా, సేవకులకు సహకారులుగా, అనేక దీవునికరంగా మీ నామానికి భయంకరంగా ఎత్తిపరిచి క్రిస్మస్ దీవెనలు మరియు నూతన సంవత్సర దీవెనలు మెండుగా మీ కుటుంబంకి దయచేయండి. యేసు నామమున ప్రార్థించున్నాను తండ్రి. అలాగే ఈ సగం ముందు కేక్ కటింగ్, మరి సగం ముందు సహోదరి మీనా గారు, జగదీష్ గారు వచ్చుంటే, వారి పిల్లలు వచ్చుంటే ముందుకు రావాలి. మరి ఇంటి కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా వేదిక మీద రావాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. సకలాశీర్వాదములకు కారణభూతి మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రభా, సహోదరి మీనా జగదీష్ గారి పక్షంగా ప్రార్థిస్తున్నాం. తను ప్రేమించి మనకు నూతన సంవత్సరంలో ప్రవేశింపజేశాం. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము లేక వృద్ధి పొందించమని మీ లేఖలను సెలవిస్తుంది తండ్రి. ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి విశేషంగా తండ్రి, నీ చిత్తము నెరవేర్చడానికి నీ తండ్రి ప్రభా, మరి తను నీతో తిరిగి జన్మించే అనుభవంలోకి నడిపించండి. అనేకరికి మాదిరికరంగా, మీ నామానికి మహిమకరంగా, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి సంతోషాన్ని, దేవుని కలిగించే కుమార్తెగా నిన్న ఐక్యపరిచి ప్రభా, మరి కోయిల్లోనైతేనేమి, మరి కచ్చల ప్రోగ్రామ్స్ అయితేనేమి పాల్గొంటున్నా నీ బిడ్డ ప్రభా, ఇంకనూ మీ నా మహిమార్థమే జీవించడం ఐక్యపరచడం. ఇటువంటి నూతన సంస్థ అనేకమైన మెండుగా దయచేయండి. వారి భర్త జగదీష్ గారు చేసిన పని కూడా దీవించమని, బిడ్డలకు ఉన్నతమైన స్థానంలో ఉంచండి. కేక్ కట్ చేస్తుండగా కేక్ ఏ విధంగా మధురంగా, సువాసనగా, మృదువుగా ఉంటుందో వారి జీవిత విధానము నిన్ను ప్రతింపజేసే విధంగా ఆయత్తపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుని యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కొన్ని మనకును ప్రభువును ప్రేమించే సకల ప్రజలకు జరిగించిన స్త్రీల క్రిస్మస్కు నూతన సంవత్సరంలో అడిగి ఉన్న మీనా జగదీష్ గారికి ప్రభా, మరి మీరు అనుగ్రహించిన బహుమానాన్ని తీసుకొచ్చిన నెల్సన్ దంపతులకును బిడ్డకును సదాకాలము తోడే ఉండునుగాక. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ నామ సంపూర్ణించి అపవాది కంటిన్యూ. మరి ఇక మాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తాం. దయచేసి అందరూ లేచి లేవద్దు, వేచి ఉండాలి. అందరికీ భోజనం సిద్ధపరచబడి ఉంది, భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. దయచేసి వినండి. పురుషులకు కూడా గేమ్ పెడతారు.
కబడ్డీ ఉంటుంది, బెన్నీ వస్తాడు. ఇక్కడేమో స్త్రీలందరూ గ్రూప్గా కూర్చుందాం.